వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. 4 దశాబ్దాల కావలి అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో టీడీపీ 2 పర్యాయాలే పాలన చేసిందని, అందుకు కారణం నాన్ లోకల్ అభ్యర్థులేనని టీడీపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న కావ్య కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో గందరగోళానికి దారితీస్తున్నాయి. కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు కొందరు అసంతృప్తితో ఉండగా, కావ్య కృష్ణారెడ్డి నాన్ లోకల్ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డికి ఉప్పందించిన కావ్య నాన్ లోకల్ ప్రచారం జోరు ఇలా పెంచారు. నేను రాజకీయాలు వచ్చి దాదాపు 2009 నుంచి దాదాపు 14 సంవత్సరాలు రాజకీయం చేస్తాను. అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయినాం. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంగా ఉన్నాం. ఈరోజు అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా రాజకీయ పక్షాలతోటి అటు బిఎంఆర్ కావచ్చు లేదా విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు అనేక మంది పోటీ చేస్తున్నారు. అయినా కూడా మేము ఎక్కడ కూడా అందరం కలిసి మెలిసి ఉంటాం. అదేవిధంగా అందరం కూడా కలిసి ఈ కావలి అభివృద్ధి కోసమే పాటుపడ్డాము. అదేవిధంగా వీళ్ళంతా కూడా వ్యాపారస్తులంతా కూడా సంతోషంగా ఉండాలని మేము కోరుకున్నాము. కానీ ఈరోజు కావాలని ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు ఆ విధంగా మాట్లాడతా ఎదుర్కొని అవాండాలు మా మీద వేస్తున్నారు. 3 నెలలకు వచ్చే నాయకులు కావగా లేదా గత 13 సంవత్సరాల నుంచి కావలి ప్రజలకి అండగా ఉండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకోసం పనిచేసే నాయకులు కావాలనేది ఈరోజు కావలి పట్టణ ప్రజలు కావచ్చు, కావలి నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా నేను కావలి నియోజకవర్గ ప్రజలు. ఈ దశలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల్లో 9 సార్లు జరిగిన ఎన్నికల్లో 2 సార్లే టీడీపీ గెలిచిందని గుర్తు చేస్తూ, అందుకు కారణం స్థానికులకు టికెట్ ఇవ్వకపోవడం, నాన్ లోకల్ అంటూ ఓటర్లు తిరస్కరించి ఓడించారని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారానికి మరింత ఊతమిచ్చారు కావ్య కృష్ణారెడ్డి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా మనకు కావలిలో తెలుగుదేశం 2 సందర్భాల్లో మాత్రమే గెలిచింది. ఒకటి వెంగళరావు గారు ఏదో 1.5 year ఉన్నప్పటికీ ప్రధానంగా 2000 సంవత్సరంలో వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం తరఫున 2004 వరకు మాత్రమే గెలిచారు. ఆ తర్వాత 2009లో మన బేదా రవిచంద్ర మస్తానరావు గారు కూడా గెలవడం జరిగింది. అంటే దీని అన్నిటి కూడా చూసుకుంటే 40 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు మాత్రమే తెలుగుదేశం పరిపాలిస్తే దాదాపు 30 సంవత్సరాలు 28 సంవత్సరాల పాటు ఇతర పార్టీలు మాత్రమే కావలిలో పరిపాలించడం జరిగింది. కార్యకర్తలు కొదలేని పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు కష్టపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరూ కూడా కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని తపనున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయినప్పటికీ కూడా కావలిలో స్థానిక నాయకత్వం లేని కారణాల వల్ల, ప్రతి ఒక్కరు కూడా వలస వచ్చిన నాయకత్వాలు ఉన్నందువల్ల, కావలిలో స్థానిక నాయకత్వం లేని కారణాల వల్ల, ప్రతి ఒక్కరు కూడా వలస వచ్చిన నాయకత్వాలు ఉన్నందువల్ల కావలిలో తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకోవడంలో ఇక్కడ కొంత వెనకబడడం జరిగింది. ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే మన నాయకులు నన్ను ఈ కావలికి తెలుగుదేశం అభ్యర్థిగా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. లోకల్, నాన్ లోకల్ సమస్యను టీడీపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న కావ్య కృష్ణారెడ్డి స్వయంగా లేవనెత్తడంతో టీడీపీ కంగుతినింది. 2 పార్టీల మధ్య తలెత్తిన లోకల్, నాన్ లోకల్ సమస్యలపై కావలి ఓటర్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.